న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం సముద్రపు మొగులో మేటలు మేసిన ఇసుకను తొలగించాలని మత్స్యకారులు రైతులు మహాధర్నా. కాట్రేనికోన మండలం గచ్చకాయలపోర వద్ద కూనవరం స్ట్రైట్ కట్ సముద్రపు మొగ వద్ద వేసిన ఇసుక మేటలను తొలగించాలని అమలాపురం ముమ్మిడివరం నియోజకవర్గాల మత్స్యకారులు రైతులు ధర్నా చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం సముద్రపు మొగులో మేటలు మేసిన ఇసుకను తొలగించాలని మత్స్యకారులు రైతులు మహాధర్నా. కాట్రేనికోన మండలం గచ్చకాయలపోర వద్ద కూనవరం స్ట్రైట్ కట్ సముద్రపు మొగ వద్ద వేసిన ఇసుక మేటలను తొలగించాలని అమలాపురం ముమ్మిడివరం నియోజకవర్గాల మత్స్యకారులు రైతులు ధర్నా చేశారు. మొగ మూసుకుపోవడం వలన 10 గ్రామాలకు చెందిన మత్స్యకారులకు జీవనోపాధి కరువై వలసబాట పడుతున్నారని, అలాగే పంట చేలు పొలాల్లో ముంపు నీరు దిగే మార్గం లేక వేలాది ఎకరాలు వరి చేలు కొబ్బరి తోటలు నాశనమవుతున్నాయని అన్నారు. ఉదయం నుండే సముద్రపు మొగ వద్దకు సుమారు 3,000 మంది చేరుకొని సమావేశం నిర్వహించారు. అనంతరం ర్యాలీగా గచ్చకాయలపొర చేరుకున్నారు. సుమారు 2,300 ఎకరాల పర్రభూమి ఉండగా దీనిలో సగభాగం ఆక్రమించి బడాబాబులు త్రవ్విన చెరువులను ధ్వంసం చేయాలని డిమాండ్ చేశారు.
నమస్కారం. ఈరోజు కోనవరం స్ట్రైట్ కట్ దగ్గర మరి మనం మొగ ఏదైతే మొగ మూసిపోయిందో అది తెరవటానికి దాని నిమిత్తం ఈరోజు అన్ని గ్రామాలు అంటే పల్లం, నీలరేవు, సరేయానం, గచ్చగాలపార, అలాగే నాగపట్నం, మరిశెట్టి కాలనీ, రాజానగరం, యాట్లపాలెం, ఎన్నకొత్తపల్లి అందరూ కూడా ఈరోజు ఎస్యానం నుంచి కూడా వచ్చారు. ఎందుకంటే ఈ మొగ ఓపెన్ చేయకపోతే మత్స్యకారులందరూ అన్ని గ్రామాలు కూడా ఖాళీ అయిపోయే పరిస్థితి వచ్చింది. మాకు ఏటలు లేక గ్రామాలన్నీ కూడా వలస వెళ్ళిపోయే ప్రమాదం ఉందని మరి ఎమ్మెల్యే మన బుచ్చిబాబు గారికి, ఆనందరావు గారికి, ఎంపీ గారికి, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి అందరికీ కూడా వినియోగించడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి తప్పనిసరిగా మొగగా ఓపెన్ చేస్తామని హామీ ఇచ్చారు. మా ప్రధాన డిమాండ్లు ఏంటంటే ఈ పర్ర భూముల్లో అగ్రకులాల వారు తప్పుడు పట్టాలు సృష్టించి ఏదైతే పర్ర భూమి ఉందో అన్నీ ఆక్రమించి చెరువులు కూడా తవ్వడం జరిగింది. మా హైడ్రా మోడల్లో ఆ పద్ధతిలో అందరూ కూడా ఈ పర్ర భూముల్లో ఉన్నటువంటి చెరువులు తొలగించి ఈ మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతున్నారు కాబట్టి పర్ర భూములన్నీ కూడా ఖాళీ చేయించవలసిందిగా ఒక డిమాండు. ప్రధాన డిమాండ్ ఏంటంటే మనము మొగ ఓపెన్ చేయాలని అందరూ కూడా ప్రధాన డిమాండ్లు ఈ రెండు డిమాండ్ల మీద మరి అధికారులందరికీ కూడా చెప్పడం జరిగింది. అలాగే శాసనసభ్యులు ఇద్దరికీ చెప్పాం. మరి అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి మళ్ళీ రేపు అచ్చెన్నాయుడు గారిని కలటానికి కూడా మేము కొద్దిమంది లీడర్స్ వెళ్తున్నాం. అచ్చెన్నాయుడు గారిని కూడా కలిసి ఈ సమస్య మీద మరి అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి లోకేష్ గారికి, ముఖ్యమంత్రి గారికి తెలియపరిచే విధంగా మరి ఇది కూడా అక్కడికి తీసుకెళ్ళటం జరుగుతుంది. తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మొగ ఓపెన్ చేయాలి. లేకపోతే అందరూ కూడా గ్రామాలన్నీ నష్టపోయి ఈ రోజున ఏమీ లేదు, ఏట లేకపోతే జీవనాధారం కోల్పోతున్నారు కాబట్టి వలస వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని నివారించడానికి మొగ ఓపెన్ చేయాలని మా అందరి డిమాండ్ కమ్యూనిటీ తరఫున తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు మొత్తం 4,000 ఎకరం అంటే ఒక గచ్చగాలపార నుంచి పల్లం వరకు కూడా 4,000 ఎకరం పర్ర భూమి ఇది. అలాగే దాన్ని ఆనుకున్నటువంటి ఎన్నకొత్తపల్లి పర్ర భూమి కానీ, ఎస్యానం పర్ర భూమి కానీ కలిపితే 6,000 ఎకరం సుమారు వస్తుంది. అందులో 1000 ఎకరం సుమారు 1,500 ఎకరం వరకు ఆక్రమణలో ఉంది. ఇవన్నీ కూడా తొలగించాలని డిమాండ్ చేస్తాం. మోడేకూరు అగ్ని ప్రమాద బాధితులు పరామర్శించిన ఎమ్మెల్యే సత్యానందరావు. మోడేకూరులో ముత్యాలమ్మ గుడి వీధిలో ఆదివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. మోడేకూరు అగ్ని ప్రమాద బాధితులు పరామర్శించిన ఎమ్మెల్యే సత్యానందరావు మోడేకూరులో ముత్యాలమ్మ గుడి వీధిలో ఆదివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆదివారం రాత్రి షార్ట్ సర్క్యూట్ వల్ల పక్కనే ఉన్న తాటాకిల్లు దగ్ధమైంది. ఈ అగ్ని ప్రమాద ఘటనలో సర్వం కోల్పోయిన మౌకా నాగలక్ష్మి, లేళ్ల దుర్గాప్రసాద్, లేళ్ల రామకృష్ణ, యాళ్ల నాగులను ఆయన పరామర్శించి బాధితులకు ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వం తరపున అగ్ని ప్రమాద బాధితులకు అండగా ఉంటామన్నారు. ప్రభుత్వం నుంచి అన్ని సహాయ సహకారాలు బాధితులకు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కుడుకుడు వెళ్తాను ఫోన్ చేస్తారు ఫ్యాషన్ గురించి మీ వల్ల చెప్తాను अरे पैसा दे अम्मा పోలవరం మండలం టీ కొత్తపల్లి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యత లోపించిందని డి వెంకట సూర్యనారాయణ చేస్తున్న అసత్య ప్రచారాలను గ్రామస్తులు ఖండించారు. పోలవరం మండలం టీ కొత్తపల్లి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యత లోపించిందని డి వెంకట సూర్యనారాయణ చేస్తున్న అసత్య ప్రచారాలను గ్రామస్తులు ఖండించారు. పోలవరం మండలం టీ కొత్తపల్లి గంజావారి మేరక్ గ్రామంలో గ్రామస్తులు యనమదుల రాంబాబు, పితాని దుర్గా, యనమదుల సత్యవతి, గంజా నాగేశ్వరరావు, దూనబోయిన వీరన్ శెట్టి, పంపన మాణిక్యం, శీలం నాగేశ్వరరావు, యనమదుల రాంబాబు, రెడ్డి సుబ్రహ్మణ్యం,
రమణాతి అబ్బులు బృందం మీడియాతో మాట్లాడారు. ఎంతో కాలం నుండి గ్రామంలో రోడ్లు లేక ఇబ్బంది పడుతుంటే ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు సహకారంతో గ్రామంలో రోడ్ల నిర్మాణం జరిగిందన్నారు. అయితే తమ గ్రామంలో నిర్మించిన రోడ్లు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్మించారని, వెంకట సూర్యనారాయణ అసత్య ప్రచారాలు చేయడం తగదన్నారు. కావాలనే వ్యక్తిగత కారణాలతో అతను అసత్య ప్రచారాలను చేస్తూ బురద చెల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ ప్రెసిడెంట్ ఉద్దిశి వీరేశ్వరరావు, జనసేన పార్టీ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ సవరపు ప్రసాద్, బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ షకిరెడ్డి శ్రీను, స్థానిక టీడీపీ నాయకులు యాపాటి సత్యబాబు, మాజీ ఎంపీటీసీ గోవింద్ బాబు, ఇళ్ల శ్రీను, ధోనిపాటి విద్యాసాగర్, ముమ్మిడివరం మురళి, సంగాని ప్రసాద్, రావూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు. మాకు రోడ్డు కావాలనే పోరాడారండి. మాకు రోడ్డు వేశారు. రోడ్డు కూడా మాకు కావాలని మేము కూడా పోరాడామండి. మాకేం సమ్మ కూడా పోరాడారండి. మామూలుగా ప్రెసిడెంట్లు మరి ఈ రోడ్డు వేయలేదని దూనబోయి సూర్యనారాయణ అతను కంప్లైంట్ ఇచ్చాడు కదా, మరి ఏం చేత పెట్టాడు అతను? ఏమంటే తెలియదండి. మరి అది ఆయన ఎందుకు చేత పెట్టారో మరి మాకు తెలియదండి. మాకు రోడ్డే కావాలని మేము మా ఆడవాళ్ళు కూడా మగవాళ్ళు కూడా పోరాడామండి. మేము మరి ఆయన ఎందుకు పెట్టారో మాకు తెలియదండి. మరి మరి ఎలా పెట్టారో మాకు తెలియదండి. మరి మాకు మళ్ళీ కొత్త వాళ్ళు పెట్టారండి. ఆఫీసర్ గారిని తీసినందుకు పెట్టారని చెప్పక్క. అది నా పేరు పితాన్ దొరకండి. టీ కొత్తపల్లి గంజవాళ్ళు మెరకండి. ఈ రోడ్డు కోసం పోరాడినందుకు వేసారండి. బుచ్చిబాబు గారు వచ్చి చూసారండి. ఆయన ఆఫీసర్ గారిని, ఫీల్డ్ ఆఫీసర్ గారిని తీసేసినందుకు రోడ్డుకి కంపలాంటి పెట్టారండి. ఎవరిని తీశారు? సూర్యబాబు గారిని, దోనబాబు సూర్యబాబు గారిని కావాలని ఖర్చుతో పెట్టారు. కావాలని ఖర్చుతోటండి. రోడ్డు అంచక్కడిగా వేసారు కదండి. వేసినందుకు ఎందుకంటే కంప్లైంట్లు ఇచ్చుకోవటం బాగానే వేసారండి రోడ్డు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు యనమదల రాంబాబు, టీ కొత్తపల్లి గంజావారి మెరక. మాది ఎన్ఆర్జీఎస్ నిధులతో సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది. గంజావారి మెరకే 257 మీటర్ల రోడ్డు సీసీ రోడ్డు వేయడం జరిగింది. పక్కగా ఇది మా రోడ్డుకి మాకు సంబంధం లేని వ్యక్తి, మా మెరక కాని వ్యక్తి దూనబోయిన సూర్యనారాయణ అనే గతంలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేశాడు. ఆయన మా రోడ్డు క్వాలిటీగా వేయలేదని ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని తెలిసింది మాకు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మాకు టీ కొత్తపల్లి పంచాయతీ ఫీల్డ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పర్యవేక్షణలో మా రోడ్డు మా పెద్దల సమక్షంలో ఉండి దగ్గరుండి వేయడం జరిగిందండి. ఇతను కంప్లైంట్ అది కరెక్ట్ కాదని మా గంజావారి మేరకు పెద్దలు అందరం కలిసి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఈ కంప్లైంట్ విత్డ్రా చేసుకోవాల్సిందిగా మేము గంజావారి మేరకు నుంచి కోరుతున్నాం. ఎందుకంటే మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు దాట్ల బుచ్చిబాబు గారు మాకు గతంలో ఎలక్షన్ సమయంలో మాకు హామీగా మాకు సీసీ రోడ్డు నిర్మించాలని మేము కోరడం జరిగింది. అదే రకంగా 2 సంవత్సరాలు తిరగకుండానే మాకు సీసీ రోడ్డు హామీ మేరకు కరెక్ట్గా వేయడం జరిగింది. ఇది పాళ్ళన్నీ కరెక్ట్గా వేసారండి. మేము దగ్గరుండి పెద్దలందరం పర్యవేక్షణలో మేము ఈ సీసీ రోడ్డు నిర్మించుకోవడం జరిగింది. నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ లేకుండా వేసారు. కాంట్రాక్టర్ గారు కూడా చాలా బాగా చేశారండి. ఇదే కంప్లైంట్ ఇది నిరాధారమైనది అని తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు ఉద్దేశ్ వీరేశ్వరరావు, గ్రామ కమిటీ టీ కొత్తపల్లి. మా ఊరికి ఎమ్మెల్యే గారు 75 లక్షల రూపాయల ఎంజీఎన్ఆర్ నిధులు మంజూరు చేశారు. ఇక్కడ మరి లోతట్టు ప్రాంతాలు, రోడ్లు బాగోలేని ఏరియాలన్నీ ఎమ్మెల్యే గారు మాట ప్రకారం ఈ రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ రోడ్లు నిర్మాణం చాలా చక్కగా చేశారు. కొంతమంది దీని మీద దుష్ప్రచారం చేస్తున్నారు. దోనబోయిన వెంకట సూర్యనారాయణ అనే వ్యక్తి గతంలో ఫీల్డ్ అసిస్టెంట్గా చేసేవాడు. అతను అవినీతిని ఎక్కువైపోవడం వల్ల గ్రామం అంతా అతన్ని ఆ జాబ్ నుంచి తీసేయడం వల్ల అది వారవలేక అతను ఈ రోడ్లో నాణ్యత లోపించిందని, క్యూబిక్ మీటర్కి 2 బస్తాలే సిమెంట్లు వాడారు, నాణ్యత లేని సిమెంట్ వాడారని చెప్తున్నాడు. అదంతా వర్క్ చేసినప్పుడు అతను వచ్చి ఆపితే ఇక్కడ బాగున్నాం, కానీ అన్ని రోడ్లు అయిపోయాక కంప్లైంట్ ఇచ్చి ఈ విధమైన కంప్లైంట్ ఇస్తున్నాడు. ఇది ఏ విధమైన
నాణ్యత లోపంతో జరిగింది కాదు. ఇక్కడ రోడ్లు వేసినప్పుడు ఇక్కడ గ్రామస్తులు ఇంజనీరింగ్ అసిస్టెంట్ దగ్గరుండి వాళ్ళ పర్యవేక్షణలోనే నాణ్యతపరమైన ప్రమాణాలు పాటిస్తూ రోడ్ల నిర్మాణం జరిగింది. ఇది క్వాలిటీ కంట్రోలు కూడా వచ్చాక అతను ఈ దుష్ప్రచారం చేస్తున్నాడు కనుక అతని మీద లీగల్గా కూడా మేము చర్య తీసుకుంటాం. ఈ విధమైన దుష్ప్రచారాలు చేయటం వల్ల గ్రామం అభివృద్ధి ఆగిపోతుంది. అతనికి చాలాసార్లు చెప్పాం కూడా, వారం రోజుల నుంచి నువ్వు కంప్లైంట్ విత్డ్రా తీసుకోమన్నా అతను తీసుకోలేదు. నా ఉద్యోగం నాకు ఇస్తే నేను కంప్లైంట్ తీసుకుంటానని అంటున్నాడు. అది కరెక్ట్ కాదు కదా. ఈ విధమైన చర్యలు తీసుకున్న ఇతనే కాదు, ఎవరు తీసుకున్నా ఎవరు చేసినా కూడా రేపు భవిష్యత్తులో మేము అతని మీద ఈ క్వాలిటీ కంట్రోల్ రిపోర్టులతో వచ్చాక లీగల్గా చర్య తీసుకుంటామని తెలియజేస్తుంది. నా పేరు సచ్చిపోతాండి. మళ్ళీ చెప్తాను. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెంలో ఈ నెల 2వ తేదీన నిర్వహించిన వీరభద్రుని సంబరం ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన కోరంగి ఎస్ఐ పి సత్యనారాయణను గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెంలో ఈ నెల 2వ తేదీన నిర్వహించిన వీరభద్రుని సంబరం ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన కోరంగి ఎస్ఐ పి సత్యనారాయణను గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. నేతిలో వీరన్న గద్దె నిర్వాహకులు నరశెట్టి వీరబాబు నరహరిశెట్టి వీరబాబు, నరహరిశెట్టి సూర్యనారాయణ, వి నాగేశ్వరరావు, రాజు తదితరులు ఎస్ఐ సత్యనారాయణను దుస్సాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో నరహరిశెట్టి గణేష్, పోలిశెట్టి చిట్టినాయుడు, మండా శ్రీనివాస్, మౌని, రాధా, ముత్యామణి, నందికోళ్ల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మండలం వెంకటాయపాలెం సచివాలయంలో వాలంటీర్గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో అదే కార్యాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న అంగోతు నరేష్ తో తనకు పరిచయం ఏర్పడిందని, తనను ప్రేమిస్తున్నానంటూ తరచూ తన వెంట పడేవాడని, తన మాయ మాటలతో నమ్మించి 4 ఏళ్లుగా తనను శారీరకంగా వాడుకొని ఇప్పుడు పెళ్లి చేసుకోమని అడిగితే మొహం చాటేశాడని యువతి వాపోయింది. మండలం వెంకటాయపాలెం సచివాలయంలో వాలంటీర్గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో అదే కార్యాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న అంగోతు నరేష్ తో తనకు పరిచయం ఏర్పడిందని, తనను ప్రేమిస్తున్నానంటూ తరచూ తన వెంట పడేవాడని, తన మాయ మాటలతో నమ్మించి 4 ఏళ్లుగా తనను శారీరకంగా వాడుకొని ఇప్పుడు పెళ్లి చేసుకోమని అడిగితే మొహం చాటేశాడని యువతి వాపోయింది. గ్రామ పెద్దల సమక్షంలో నిలదీయగా 3 రోజుల్లో సమయం కావాలని చెప్పి ఇప్పుడు తన ఇంట్లో ఒప్పుకోవడం లేదని తేల్చి చెప్పాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయబోతున్నానని, తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య శరణ్యమని యువతి చెబుతోంది. ప్రేమకుమారికి న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, ప్రేమకుమారికి న్యాయం చేయాలి, నమ్మించి మోసం చేసిన గిరిజన మహిళకు న్యాయం చేయాలి. నా పేరు సోడి ప్రేమ్ కుమారి, మాది వెంకటాయపాలెం గ్రామం, కోనవరం మండలం. నేను వెంకటాయపాలెం గ్రామ సచివాలయంలోని వాలంటీర్గా విధులు నిర్వర్తించాను. అదే టైంలో అంగోతు నరేష్ అనే వ్యక్తి డిజిటల్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తించేవాడు. మాకు రాను పరిచయం ఏర్పడ్డది. తను నన్ను ప్రేమించమని నా వెనక పడేవాడు. ఫస్ట్ నేను వద్దే అన్నాను. నిన్ను పెళ్లి చేసుకుంటాను కదా, నీకెందుకు భయం అన్నాడు. నేను ఆయన మాటలు నమ్మేసి వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్ళాడు. నన్ను ఇంటికి తీసుకెళ్ళి శారీరకంగా కూడా లొంగ తీసుకున్నాడు. 4 సంవత్సరాల నుండి నన్ను శారీరకంగా వాడుకున్నాడు. అయితే నా ఫోన్లోకి తన న్యూడ్ ఫోటోలు, అసభ్యకరమైన మెసేజ్లు కూడా పెట్టేవాడు. ఎందుకు ఇలా పెడుతున్నావు అంటే,
మన ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నాం కదా, మన ఇద్దరి మధ్యలో ఎటువంటి అభ్యంతరాలు ఉండకూడదు అనేవాడు. నేను ఆయన మాటలు పూర్తిగా నమ్మాను. అయితే లాస్ట్ మంత్ జనవరికి ఆయన నన్ను సడన్గా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎందుకు అవాయిడ్ చేస్తున్నామని నేను గట్టిగా నిలదీసేసరికి మా ఇంట్లో మన పెళ్ళి ఒప్పుకోరు, అందుకు నేను నిన్ను పూర్తిగా అవాయిడ్ చేసేస్తున్నానని చెప్పాడు. నాకు పూర్తి న్యాయం కావాల్సిందిగా కోరుతున్నాను. నాకు న్యాయం జరగని పక్షంలో నేను ఏ విధంగా చేసుకోవడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. కాకినాడ జిల్లాలోని ఏలేశ్వరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఓ వీఆర్ఏ సర్వేయర్లు పనిభారం తగ్గించాలంటూ నిరసనకు దిగారు. కాకినాడ జిల్లాలోని ఏలేశ్వరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఓ వీఆర్ఏ సర్వేయర్లు పనిభారం తగ్గించాలంటూ నిరసనకు దిగారు. అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు నల్ల బ్యాడ్జీలు ధరించి జేఏసీ ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ వీఆర్ఓ వీఆర్ఏ సర్వేయర్లకు అధిక పనిభారం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతోందని తెలిపారు. సర్వేయర్లకు డీడీఓగా స్థానిక ఎంఆర్ఓను నియమించాలని పనులు ఆదేశాలు ఒకే అధికారి నుంచి రావాలని డిమాండ్ చేశారు. సర్వేర్ల సమస్యలు పరిష్కరించాలి. విలేజ్ సర్వేర్ల వీఆర్ఎల్ సమస్యలు పరిష్కరించాలి. వీఆర్ఓలపై సర్వేలపై పని ఒత్తిడి తగ్గించాలి. వీఆర్ఓ సర్వేలపై పని ఒత్తిడి తగ్గించాలి. పని ఒత్తిడి తగ్గించాలి. వీఆర్ఓల ఐక్యత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.